కూడా అది వేరే డెమోక్రటిక్ ఇష్యూ. కానీ వీళ్ళకి మోరల్ రైట్ ఉందా అనేది మై క్వశ్చన్. అంటే ముఖ్యంగా అండి హైకోర్టు చాలా స్పష్టంగా ఒక అబ్జర్వేషన్ చేసిన తర్వాత వీళ్ళు దాని మీద వాయిదా తీర్మానం ఇవ్వటం అంటే తెలివి తక్కుతాను. వాళ్ళు ఎంత హాస్యాస్పదం అంటే న్యాయస్థానాల మీద ఎటువంటి గౌరవం లేదని తెలుస్తుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా వాళ్ళ అన్ని పేపర్లు వచ్చింది కదా, మేజర్గా నిన్న ఈవినింగ్ నుంచే మనకి స్క్రోలింగ్స్ వస్తున్నాయి, వెబ్సైట్స్లో వస్తున్నాయి. సేమ్ కామెంట్స్ చేసింది. అంటే ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళకి చట్ట రక్షణ కల్పించమని అసలు కోర్టుకి వెళ్తే అది పెద్ద బూత్ అది యాక్చువల్లీ. కాబట్టి కోర్టులు ఎంటర్టైన్ చేయవు ఇటువంటి చాలా. అది ఒక ఇష్యూ. ఇవాళ ఇందాక మీరు మీ ఇంట్రోలో చెప్పినట్టుగా ఇది అసలు వాయిదా తీర్మానం అనేది అత్యవసరమైనటువంటి ప్రజా సమస్య మీద చర్చించాలన్నప్పుడు అది వాయిదా తీర్మానం ఇస్తారు. సరే, అది చైర్ డిస్క్రిప్షన్ మీద ఉన్నది. ఇదేం అత్యవసరమైనటువంటిది కాదు. అది గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది, వేరే రూపంలో చర్చించడానికి లా అండ్ ఆర్డర్ మీద కానీ దీని మీద కానీ అన్నప్పటికీ కూడా వీళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే అసలు హౌస్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఉన్నటువంటి సంప్రదాయాల ప్రకారం ఎప్పుడైతే అక్కడ స్పీకర్ కానీ అసెంబ్లీలో ఇక్కడ చైర్మన్ కానీ చేస్తే వాళ్ళు కూర్చుంటారు. అంటే అసంతృప్తిని వ్యక్తం చేసి రిజిస్టర్ చేసి మళ్ళీ కూర్చొని సభని చేస్తారు. అంతే తప్ప పొద్దున్నే అసలు వాకౌట్ చేయరు. చాలా సందర్భాలు మీరు చూడండి, చాలా ఇష్యూస్లో వాయిదా తీర్మానం రిజెక్ట్ చేసిన తర్వాత మేము మా డిసెంట్ని తెలియజేస్తున్నాం, మా అసంతృప్తిని తెలియజేస్తున్నాం అని చెప్పి మా హౌస్లో కూర్చొని మిగతా బిజినెస్ యాజ్ యూజువల్గా వెళ్ళిపోద్ది. కానీ వీళ్ళు వాకౌట్ చేశారు. అంటే ఏంటి, దీని ఒక ఇష్యూ చేయాలనేటువంటి పరిస్థితుల్లో చేశారు. సో అక్కడి నుంచి సిరీస్ ఆఫ్ రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా 1 by 1 అట్లా జరుగుతూ వచ్చింది. తర్వాత లోకేష్ బాబు గారు ఆయన ఒక్కసారిగా అంటే బొత్స సత్యనారాయణ గారు మిస్లీడ్ చేశాడు. ఆయన హౌస్ని మిస్లీడ్ చేశాడు, ప్రజల్ని మిస్లీడ్ చేశాడు. సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఎలా డైవర్ట్ చేయాలో తెలిసిన వాడు డైవర్ట్ చేసే చేయొచ్చు, కానీ మిస్లీడ్ చేయకూడదు. హౌస్ని మిస్లీడ్ చేశాడు ఆయన. హౌస్ని ఎట్లా మిస్లీడ్ చేశాడు? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వెళ్ళిపోలేదా, మీ తెలుగుదేశం వాళ్ళు వెళ్ళిపోలేదా అంటే పారిపోయారనే మాట మాట్లాడాడు. ఆయన ఎప్పుడు 2.5 సంవత్సరాల వరకు ఆయన డే 1 నుంచి అవమానాలు భరిస్తూ వచ్చాడు ఆయన. మీకు గుర్తుండే ఉంటుంది, 2019లో ఫస్ట్ హౌస్ కన్వీన్ అయినప్పుడు ఆయన చాలా అవమానించారు. అప్పుడు ప్రతి సెషన్లో కూడా అటాక్ ఆయన మీద చేస్తూ వచ్చారు. ఆఖరికి 2.5 సంవత్సరాల తర్వాత ఒక రోజు జరిగినటువంటి సందర్భంలో ఆయన సతీమణిని చాలా అత్యంత దారుణంగా, ఇందాక మీరు ఒక మాట అన్నారు, కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం లాగా. అట్లీస్ట్ కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగిన సందర్భంలో ఒక లోన్ వాయిస్ వికర్ణుడు అనే అతను, కౌరవుల్లో 3వ వాడు వికర్ణుడు, అతను లేచి ఇది మంచిది కాదు అని చెప్పాడు. ఇట్లాగా ద్రౌపది సాధ్వి, ఆమెని ఈ విధంగా చేయడం మంచిది కాదు, ఇది చేస్తే ఇది కురువంశ నాశనానికి దారితీస్తుందని చెప్పి అతను సభ నుంచి వెళ్ళిపోతాడు వికర్ణుడు. ఇక్కడ అలా లేదు. ఇక్కడ కనీసం అంటే స్పీకర్ కనీసం వార్న్ చేయాలి. ఆ రోజు ఈ మొత్తం హోల్ ఎపిసోడ్ ఆయన స్పీకరు చాలా అభ్యంతరకరంగా వ్యవహరించాడు. అది కూడా దట్టు ఆయన తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశంలో పెరిగి ఆ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి, తన నాయకుడు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో పనిచేశాడు ఆయన. తర్వాత బయటికి వెళ్ళి వచ్చాడు మళ్ళీ పార్టీలోకి, అయినప్పటికీ తీసుకున్నారు. అటువంటి వ్యక్తి పట్ల ఆయన అంత దారుణంగా వాళ్ళందరూ మాట్లాడుతుంటే కనీసం ఒక స్పీకర్ స్థానంలో ఉండి వాళ్ళందరినీ వార్న్ చేసి ఇది మంచిది కాదు, ఈ సబ్జెక్టు మీరు తీసుకురావద్దని చెప్పి వాళ్ళతో క్షమాపణ చెప్పించి హౌస్ని ఆర్డర్లో పెట్టాల్సినటువంటి వ్యక్తి వాళ్ళతో కలిసిపోతే ఇది మన హిస్టరీలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, పర్హాప్స్ నేను అనుకోవటం ఎంటైర్ నేషన్లో ఎక్కడా కూడా ఇటువంటిది జరిగి ఉండకపోతుంది. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత పేషెన్స్ అండి ఎవరికి ఏ నాయకుడిలో ఉండదు. ఆయన అంత నిగ్రహం కోల్పోకుండా అనేక సందర్భాల్లో ఆయన 2.5 సంవత్సరాల పాటు ప్రజల కోసం హౌస్లో ఉంటే ఆ రోజు ఆయన బరస్ట్ అయ్యాడు. అట్లాగా వెళ్ళిపోవటం అనేది అట్లా జరిగితే ఆయన పారిపోయాడు అనే మాట బొత్స సత్యనారాయణ గారు అంటాం అది హౌస్ని మిస్లీడ్ చేసినట్టు. అందువల్లనే లోకేష్ బాబు ఆయన లేచి ఆయన చాలా ఆవేశంతో తన మదర్ని ఏ విధంగా వాళ్ళు అన్నారనేది మళ్ళీ ఆయన చెప్పుకొచ్చాడు. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్లో ఒకవైపు ఏమో శాసనసభలో హాజరవరు, ఒకవైపు మండలిలో హాజరవుతా హౌస్ని మిస్లీడ్ చేస్తా ఇక్కడేదో గెయిన్ చేద్దామని అనుకుంటే వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అవుద్ది. ఇవాళ సోషల్ మీడియా పోస్టుల మీద ఏదైతే ఒక చర్చ వచ్చిందనుకోండి, వాళ్ళు ఇందాక మీరు అన్నారు ఏం చెప్పుకుంటారు, వాళ్ళు
ఇవాళ అదే నేను ఇవాళ అంటున్నది ఇంకోటండి, ఇందాక కూడా మీరు ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు. ఎందుకంటే విజయలక్ష్మి గారి మీద, షర్మిల గారి మీద, సునీత గారి మీద పోస్టులు సాదాసీదా వాళ్ళు పెట్టలేదు కదా, అన్లెస్ దే గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ ది హైరార్కీ. వాళ్ళు చెప్తేనే పెట్టామని వాళ్ళు చెప్తేనే పెట్టారు. అది మనం ఎందుకు బిలీవ్ చేయాలంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి సతీమణి, రాజశేఖర రెడ్డి గారి తనయ, సునీత గారు తమ్ముడి కూతురు, వీళ్ళ మీద మామూలు వాడు ఎవడో XYZలు పోస్టులు పెట్టేంత ధైర్యం వాళ్ళకి పైగా పులివెందుల్లో. అందుకే అంటే వాళ్ళ ఆశీస్సులు లేనిదే వాళ్ళ మీరు వెళ్ళండి, మీరు ప్రొసీడ్ అవ్వండి అని పైనుంచి వాళ్ళు చెప్పకపోతే ఎందుకు పెడతారు వాళ్ళు?